ଦେଖ ତ ଆମେ ଗୀତ ଗାଉଛୁ ମାତ୍ର ଆମେ ହାତ ଟେକିବା ସମୟରେ ହାତ ଟେକୁନାହାନ୍ତି, ସମ୍ପୂର୍ଣ୍ଣ ମନ ଆମେ ଦେଇପାରୁ ନାହୁଁ। ପ୍రైజ్ ଦ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తున్నారండి. ఒక మాట మీకు చెప్తాను. ଗୋଟେ ମା କଣ କଲେ, ତାଙ୍କର ଗୋଟେ ଝିଅକୁ କହିଲେ ଯେ ଗୋଟେ ଫୁଲ ଗଛ ଅଛି, ଫୁଲ ଧାନ୍ୟ ତା ମା କହିଲେ ଯେ ସେ ପଡିଶା ଘରେ ନେଇକରି ଏ ଫୁଲ ଧାନ୍ୟ ଦେଇକରି పడే ఆశ ଝିଅ పోయి అలా అమ్మ చెప్పింది వాళ్ళ కూతురికి, ఇది తీసుకెళ్ళి అలా మీ అన్యాకి ఇచ్చేసి రా అన్నారు. ଏ ଫୁଲ ବଢିଆ ଅଛି ବୋଲି ଫୁଲ ଧରିକରି ଫୁଲ ଧାନ୍ୟ ଧରିକି ଗଲେ, ଆଉ ଯାଇକି ତାଙ୍କ ଘର ପାଖକୁ ଯାଇକି ଗୋଟେ ଫୁଲ ଦେଇକି ସେ ఫుల్ కଣ କରିବ, గుండకు తొలగి భారీ అయితే చూడండి. వాళ్ళ అమ్మ చెప్పిన మాట మిన్నిసి అది పట్టిసి వెళ్ళింది, కానీ అది బాగుంది అనేసి ఒక పూలు ఇచ్చేసి అది తెచ్చేసి ఇంకా ఇంట్లోనే పెట్టింది. రైసులో హల్లెలూయా. సంపూర్ణ సే కొత్త మనకి మన ప్రార్థనకు వస్తున్నాము, అప్పుడు కూడా ఇలా కొడుతున్నాము. ఏమో ఆమె బెస్సే పార్టీ కొని ప్రార్థన కలిగి పోయిదమే కూడా వచ్చాము. అలాంటి లేదు, ఇది సన్నిధి, దేవుడి సన్నిధి. మీకు అలాగా నచ్చితే మీకు అలాగ కేకలేసి గుడికి స్తుతి చేయాలి. ସେମିତି ଇଚ୍ଛା ତମେ ସେମିତି କେମିତି କରିବାର ଅଛି, ପ୍ରଭୁକୁ ଗୌରବ କରିବାର ଅଛି. ଦେଖନ୍ତୁ ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ସେ ଝିଅ ପିଲାଟା ఈ రోజు ఆదివారం మన ప్రార్థనకు వచ్చి ମାତ୍ର ଆମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ମନ ଦେଉନଥିବାରୁ ଆମେ ମଧ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ପାଇପାରୁ ନାହୁଁ. మీరే సంపూర్ణ మీ మనసులో వేయలేదు కానీ అందుకే మీకు కూడా దేవుడు మీరు అంత అలాగే చేస్తున్నా, దేవుడు కూడా అదే చేస్తున్నారు. వయసులో ఆమె సంపూర్ణ మొన్న దేలే, ଆମକୁ ମଧ୍ୟ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଧିକାର ଦେବେ. ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା. ଆମେ ପ୍ରଥମରେ ଦେଖିଲୁ କଣ ବୋଲିକି, ପ୍ରଥମେ ଦେଖିବା ମାଥ୍ୟୁ ପୁସ୍ତକ 6:33 చదువుతాము. देखिए, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. କିନ୍ତୁ ତୁମେମାନେ ପ୍ରଥମରେ ତାହାଙ୍କ ରାଜ୍ୟ ଓ ଧାର୍ମିକତା ଅନ୍ୱେଷଣ କର, ଆଉ ଏହି ସମସ୍ତ ବିଷୟ ମଧ୍ୟ ତୁମମାନଙ୍କୁ ଦିଆଯିବ. ପ୍ରଥମରେ ଆମେ କଣ କରିବାର ଅଛି, ପୁଣି ତାଙ୍କର ରାଜ୍ୟ ଆଉ ଧାର୍ମିକତାକୁ ଆମେ ଅନ୍ୱେଷଣ କରିବାର ଅଛି. ତାହେଲେ ଆମକୁ ପୁଣି ସବୁ ମିଳିବ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అన్ని కావాలంటే మీరు ఏం చేస్తారండి? మీరేం చేయాలా? హల్లెలూయా. ଆମର ସବୁ ଆବଶ୍ୟକ ଯଦି ପୂର୍ଣ୍ଣ ହବ, ପ୍ରଭୁ ଆମକୁ ସବୁ ଦେଇ ଦିଅନ୍ତୁ ବୋଲି ଯଦି ଆମେ ଇଚ୍ଛା କରିବା, ତାହେଲେ ଆମେ କଣ କରିବାକୁ ପଡିବ? ବାଇବଲ କଣ କହୁଛୁ? ବାଇବଲ ఏం చెప్తుంది? ଈଶ୍ୱର ପ୍ରଥମରେ ତାଙ୍କ ରାଜ୍ୟ ଆଉ ଧାର୍ମିକତାକୁ ତେବେ କଣ କରିବାର ଅଛି? ଯିବାର ଅଛି. ଈଶ୍ୱର హల్లెలూయా. ఇది మీకు ఉంటే మీకు అన్ని వెనకాతలు వస్తుంది. এটা যদি তোমার పక్కన వచ్చి তাহলে তোমার ସବୁ ଆବଶ୍ୟକତା তোমার ପଛରେ আসবে. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. କେମିତି ଖୋଜିବା ବୋଲିକି କହିଲେ, ଦେଖନ୍ତୁ ଆଜି ଆମେ ଗୀତ ସଂଗୀତା ପଢିବୁ, ଟିକେ ପଢନ୍ତୁ ତାର 1 ଆଉ 2 ପଦ ପଢନ୍ତୁ. కీర్తన 5 చదివి మన 1-2 చదివి. ఇశ్రాయేలునకు కాపరి చెవియొక్కుము, మందల వలె యోసేపును నడిపించువాడా, కేరేబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ ప్రకారమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. ଇସ୍ରାଏଲର ପାଳକ ମେସୋପୋତାମିୟ ଯୋସେଫକୁ ଜଳାଅ ଯେ ତୁମେ କର୍ଣ୍ଣପାତ କର, କିରୁବ ମାନଙ୍କ ଉପରେ ଉପବିଷ୍ଟ ଯେ ତୁମେ ପ୍ରକାଶମାନ ହୁଅ. ଇଫ୍ରାଇମ ଓ ବିନ୍ୟାମୀନ ଓ ମନାସୀର ସାକ୍ଷାତରେ ଆପଣା ପରାକ୍ରମ ଉତ୍ତେଜିତ କର ଓ ଆମମାନଙ୍କ ପରିତ୍ରାଣାର୍ଥେ ଆଗମନ କର. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే జాతిలో అవుతారు. ఒక గోత్రకి దేవుడు
రక్షించాలనేసి ప్రార్థన. ప్రైస్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఇజ్రాయెల్ కోసమే దేవుడు నిబంధన చేశాడు. ఇజ్రాయెల్ మనకు రକ୍ଷା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ କଣ କରିଛନ୍ତି? ପାଞ୍ଜା ବାନ୍ଧିଛନ୍ତି। ପ୍ରାଇସଲୋ ସେ ରକ୍ତ ଦେଇଛନ୍ତି ଆଉ ଇସ୍ରାଏଲ ମାନେ କହୁଛନ୍ତି ତାଙ୍କର ମନୋନୀତ ଲୋକ। ପ୍ରାଇସଲୋ ఈ ఇజ్రాయెల్ వ్యక్తి దేవుడికి చాటించారు। ఈ ఇజ్రాయెల్ ମାନେ ହିଁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ କଣ କଲେ? బోధ కలే, వాళ్ళకి చంపారు। కానీ ఇజ్రాయెల్ కి దేవుడు ఆశీర్వాదిస్తాననేసి దేవుడు మాట్లాడుతున్నారు। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ଯେଉଁମାନେ କି ଆମେ ଦେଖୁଛୁ ଜଣେ ଗୀତରେ କଣ କରୁଛନ୍ତି? ପରମେଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ କରୁଛନ୍ତି। ପ୍ରଭୁ ଆମେ ବାଧାରେ ଅଛୁ, କଷ୍ଟରେ ଅଛୁ, సమస్యలు ଅଛୁ ଆଉ ଆମକୁ ତମେ କଣ କର? ఉద్ధార కరు। అక్కర్లోని మన బాధ, సమస్య, కష్టంలో ఉన్నాం ప్రభా, మాకి మీరే రక్షించమని పాట పాడుతున్నారు, దేవుడికి స్తుతి చేస్తున్నారు। ప్రైస్లో హల్లెలూయా, 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 హల్లెలూయా। అక్కడ ఏంటంటే జోసెఫ్ కి చూపిస్తున్నారు। జోసెఫ్ కు ଦେଖେଇକି କହୁଛନ୍ତି ଜୋସେଫକୁ ତୁମେ ପାଳକ ପରି ଚଲେଇଲ, ଆମକୁ ମଧ୍ୟ ତୁମେ ଆମର ପାଳକ ହେଇକି ତୁମେ ଚଲାଅ వచ్చేది। ప్రైస్లో జోసెఫ్కి మీరు ఏంటైపోయాడు? కాపరిగా మీరు ఉన్నావు, అలాగా మాకు కూడా మీరు దయా చేయనేసి గోత్రు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, కన్నీరు కాచుతున్నారు, బాధతోనే ఉన్నారు। ప్రైస్లో ଏମାନେ ବାଧା ଯନ୍ତ୍ରଣାରେ ଥାଇକି କାମ କରୁଛନ୍ତି। ଜୋସେଫକୁ ଦେଖିକରି ଜୋସେଫର ପରମେଶ୍ୱରଙ୍କର ଗୌରବ କରୁଛନ୍ତି। హల్లెలూయా, హల్లెలూయా। ఏం చేస్తున్నారండి? କଣ କରୁଛନ୍ତି? ଜୋସେଫକୁ ତୁମେ ପାଳକ ଭାବରେ ଚଲେଇଲ, ଆମକୁ ମଧ୍ୟ ଚଲା ପ୍ରଭୁ ବୋଲିକି ସେମାନେ କଣ କରୁଛନ୍ତି? ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଡାକ పకావుଛନ୍ତି। ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు మాకెంత ఏం లేదు, కానీ ఇలాంటి మీరు పిలిస్తే మీ పరిస్థితి ఏంటైపోతుంది? సమాధానం అయిపోతుంది। ତମେ କେଉଁ ପରିସ୍ଥିତିରେ ଅଛ, କୋଉ ବାଧାରେ ଅଛ, କୋଉ ରୋଗରେ ଅଛ, କୋଉ ସମସ୍ୟାରେ ଅଛ, କୋଉ ଯନ୍ତ୍ରଣାରେ ଅଛ ତାହା ମୁଁ ଜାଣିନାହିଁ, ମାତ୍ର ଆଜି ଗୀତ ଯେମିତି କୁହାଯାଉଛି ଯେ ଏ ଲୋକମାନେ ଯେମିତି ପ୍ରଭୁକୁ ଡାକୁଛନ୍ତି, ଯଦି ଆମେ ଯଦି ଡାକିବା ପ୍ରଭୁ ନିଶ୍ଚୟ ଆମକୁ କୋଉ ପରିସ୍ଥିତିରେ ଥିଲେ ମଧ୍ୟ ସେ ପରିସ୍ଥିତିରୁ ଆମକୁ ବାହାର କରିବେ, ଉଠାଇବେ। ପ୍రైస్లో హల్లెలూయా, హల్లెలూయా। ఏ సమస్యలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, అక్కడ నుండి మీకు విడుదల కావాలంటే మీరు ఏం చేయాలా? దేవుడికి పిల్లాలా, దేవుడికి ప్రార్థన చేయాలా, దేవుడికి మొరపెట్టాలా। ప్రభుକୁ ଆମେ ଡାକିବାର ଅଛି, ప్రభుକୁ ଆମେ ପାର୍ଟି କରିବାର ଅଛି, ప్రభుକୁ ଆମେ କହିବାର ଅଛି, ପ୍ରଭୁ ଏ ପରିସ୍ଥିତିରେ ମୁଁ ଅଛି, ଆଉ ମତେ ତୁମେ କଣ କର? మీకు రక్షణ కావాలా? ప్రభా మాకే కూడా రక్షణ అనేసి ఇక్కడ రాయబడి ఉంది। ప్రభు ଆମକୁ ତୁମେ ఉద్ధాର करो, ଆମକୁ ତୁମେ ପରିତ୍ରାଣ करो। అయితే ఇది సమస్యలోనే ఉన్నారు, బాధలోనే ఉన్నారు, అందుకే దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడికి అలా మొరపెట్టుతున్నారు, ప్రభు కొంచెం డక్కుచుంది। మా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు। గీత సంగీత 65:2 చదివండి। కీర్తన 65:2 बेगी बेगी स्पीड గా వెళ్దాం। ଆଏ ପ୍ରାର୍ଥନା ଶ୍ରବଣକାରୀ ଯେ ତମେ ତୁମ ନିକଟକୁ ସକଳ ପ୍ରାଣୀ ଆସିବେ। ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు। ఓకే, ప్రైస్లో ప్రార్థన శ్రవణకారి ଯେ ତୁମେ ତୁମ నికటకు ପୁଣି ସକଳ ପ୍ରାଣୀ ప్రతి జాతిలో వస్తారండి। మీకే మాకే దేవుడు రక్షించారు, కృపా చూపించడం బట్టి మనం ముందు వచ్చాము, కానీ ఓల్డ్ మంది దేవుడి దగ్గరికి వస్తాననేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు। దేవుడు నిజంగా దేవుడు ఏ సత్య దేవుడు, మాకు ఎవరు రక్షిస్తారు, మాకు పరలోకి ఎవరు తీసుకెళ్తారు అనేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు। କେ ସତ୍ୟ ପରମେଶ୍ୱର, କେ ଆମକୁ ସ୍ୱର୍ଗ ଦେବ, କେ ଆମକୁ ଉଦ୍ଧାର କରିବେ ବୋଲିକରି ଲୋକମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। ఇప్పుడు జనాలు ఇదే దేవుడు, ఇదే దేవుడు, ఇదే దేవుడు అంటున్నారు।
కానీ ఒక రోజు వస్తే ఈ దేవుడే నేనే దేవుడు అనేసి అతనికి ప్రార్థనకి జవాబు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ପ୍ରାର୍ଥନା ଶୁଣିବା ପ୍ରଭୁ, ଆଉ ପ୍ରାର୍ଥନାର ଉତ୍ତର ଦେବା ପ୍ରଭୁ, କେବଳ ଜଣେ ମାତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ। ପ୍ରାଇଜ୍ ଦି ଲର୍ଡ।